వెల్కమ్ బ్యాక్ టు రివిజన్ షార్ట్స్. ఈరోజు భారత రాజ్యాంగం పార్ట్ 6 రాష్ట్ర ప్రభుత్వం ఆర్టికల్ 152 నుండి 237 వరకు మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చూద్దాం. మొదటి ప్రశ్న, పార్ట్ 6 ఏ అంశానికి సంబంధించినది? ఆప్షన్ ఏ కేంద్ర ప్రభుత్వం, ఆప్షన్ బి రాష్ట్ర ప్రభుత్వం, ఆప్షన్ సి న్యాయ వ్యవస్థ, ఆప్షన్ డి ఎన్నికలు. సరైన సమాధానం ఆప్షన్ బి రాష్ట్ర ప్రభుత్వం. సెకండ్ క్వశ్చన్, పార్ట్ 6 ఏ ఆర్టికల్స్లో ఉంది? ఆప్షన్ ఏ 52 నుండి 151 వరకు, ఆప్షన్ బి 152 నుండి 237 వరకు, ఆప్షన్ సి 239 నుండి 242 వరకు, ఆప్షన్ డి 243 నుండి 2430 వరకు. సరైన సమాధానం ఆప్షన్ బి 152 నుండి 237 వరకు. థర్డ్ క్వశ్చన్, ఆర్టికల్ 152 ఏం నిర్వచిస్తుంది? ఆప్షన్ ఏ రాష్ట్రం, ఆప్షన్ బి గవర్నర్, ఆప్షన్ సి హైకోర్టు, ఆప్షన్ డి శాసనసభ. సరైన సమాధానం ఆప్షన్ ఏ రాష్ట్రం. ఫోర్త్ క్వశ్చన్, రాష్ట్ర గవర్నర్ను ఎవరు నియమిస్తారు? ఆప్షన్ ఏ ప్రధాని, ఆప్షన్ బి ముఖ్యమంత్రి, ఆప్షన్ సి రాష్ట్రపతి, ఆప్షన్ డి పార్లమెంట్. సరైన సమాధానం ఆప్షన్ సి రాష్ట్రపతి. ఫిఫ్త్ క్వశ్చన్, గవర్నర్ పదవీ కాలం ఎంత? ఆప్షన్ ఏ 4 సంవత్సరాలు, ఆప్షన్ బి 5 సంవత్సరాలు, ఆప్షన్ సి 6 సంవత్సరాలు, ఆప్షన్ డి నిర్ణీత కాలం లేదు. సరైన సమాధానం ఆప్షన్ బి 5 సంవత్సరాలు. సిక్స్త్ క్వశ్చన్, గవర్నర్ పదవికి సంబంధించిన ఆర్టికల్ ఏది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 153, ఆప్షన్ బి ఆర్టికల్ 154, ఆప్షన్ సి ఆర్టికల్ 155, ఆప్షన్ డి ఆర్టికల్ 156. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆర్టికల్ 153. సెవెంత్ క్వశ్చన్, రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం ఎవరి పేరులో ఉంటుంది? ఆప్షన్ ఏ ముఖ్యమంత్రి, ఆప్షన్ బి గవర్నర్, ఆప్షన్ సి శాసనసభ, ఆప్షన్ డి హైకోర్టు. సరైన సమాధానం ఆప్షన్ బి గవర్నర్. ఎయిత్ క్వశ్చన్, ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారు? ఆప్షన్ ఏ ప్రజలు, ఆప్షన్ బి శాసనసభ, ఆప్షన్ సి గవర్నర్, ఆప్షన్ డి రాష్ట్రపతి. సరైన సమాధానం ఆప్షన్ సి గవర్నర్. నైన్త్ క్వశ్చన్, రాష్ట్ర మంత్రివర్గం ఎవరికి బాధ్యత వహిస్తుంది? ఆప్షన్ ఏ గవర్నర్, ఆప్షన్ బి రాష్ట్రపతి, ఆప్షన్ సి శాసనసభ, ఆప్షన్ డి పార్లమెంట్. సరైన సమాధానం ఆప్షన్ సి శాసనసభ. 10th క్వశ్చన్, రాష్ట్ర శాసనసభ ఏ రకాలుగా ఉంటుంది? ఆప్షన్ ఏ ఏకసభ లేక ద్విసభ, ఆప్షన్ బి కేవలం ఏకసభ, ఆప్షన్ సి కేవలం ద్విసభ, ఆప్షన్ డి ఫెడరల్. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఏకసభ లేక ద్విసభ. 11th క్వశ్చన్, ద్విసభ శాసనసభలో పై సభ ఏది? ఆప్షన్ ఏ లోక్సభ, ఆప్షన్ బి రాజ్యసభ, ఆప్షన్ సి విధాన పరిషత్, ఆప్షన్ డి విధానసభ. సరైన సమాధానం ఆప్షన్ సి విధాన పరిషత్. 12th క్వశ్చన్, విధానసభ గరిష్ట కాలం ఎంత? ఆప్షన్ ఏ 4 సంవత్సరాలు, ఆప్షన్ బి 5 సంవత్సరాలు, ఆప్షన్ సి 6 సంవత్సరాలు, ఆప్షన్ డి 7 సంవత్సరాలు. సరైన సమాధానం ఆప్షన్ బి 5 సంవత్సరాలు. 13th క్వశ్చన్, రాష్ట్ర శాసనసభను రద్దు చేసే అధికారం ఎవరిది? ఆప్షన్ ఏ ముఖ్యమంత్రి, ఆప్షన్ బి గవర్నర్, ఆప్షన్ సి హైకోర్టు, ఆప్షన్ డి శాసన పరిషత్. సరైన సమాధానం ఆప్షన్ బి గవర్నర్. 14th క్వశ్చన్, హైకోర్టు స్థాపన ఏ ఆర్టికల్లో ఉంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 214, ఆప్షన్ బి ఆర్టికల్ 215, ఆప్షన్ సి ఆర్టికల్ 216,
ఆప్షన్ డి ఆర్టికల్ 217. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆర్టికల్ 214. 15th క్వశ్చన్. హైకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? ఆప్షన్ ఏ గవర్నర్, ఆప్షన్ బి ముఖ్యమంత్రి, ఆప్షన్ సి రాష్ట్రపతి, ఆప్షన్ డి పార్లమెంట్. సరైన సమాధానం ఆప్షన్ సి రాష్ట్రపతి. 16th క్వశ్చన్. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు? ఆప్షన్ ఏ 60, ఆప్షన్ బి 62, ఆప్షన్ సి 65, ఆప్షన్ డి 70. సరైన సమాధానం ఆప్షన్ బి 62. 17th క్వశ్చన్. రాష్ట్రానికి న్యాయ సలహాదారు ఎవరు? ఆప్షన్ ఏ అటార్నీ జనరల్, ఆప్షన్ బి సాలిటరీ జనరల్, ఆప్షన్ సి అడ్వకేట్ జనరల్, ఆప్షన్ డి లీగల్ అడ్వైజర్. సరైన సమాధానం ఆప్షన్ సి అడ్వకేట్ జనరల్. 18th క్వశ్చన్. అడ్వకేట్ జనరల్ ఏ ఆర్టికల్లో ఉంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 165, ఆప్షన్ బి ఆర్టికల్ 166, ఆప్షన్ సి ఆర్టికల్ 167, ఆప్షన్ డి ఆర్టికల్ 168. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆర్టికల్ 165. 19th క్వశ్చన్. ఉపాధీన న్యాయస్థానాలు ఏ ఆర్టికల్లో ఉన్నాయి? ఆప్షన్ ఏ 214 to 231, ఆప్షన్ బి 233 నుండి 237 వరకు, ఆప్షన్ సి 124 నుండి 147 వరకు, ఆప్షన్ డి 148 నుండి 151 వరకు. సరైన సమాధానం ఆప్షన్ బి 233 నుండి 237. 20th క్వశ్చన్. పార్ట్ 6 చివరి ఆర్టికల్ ఏది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 235, ఆప్షన్ బి ఆర్టికల్ 236, ఆప్షన్ సి ఆర్టికల్ 237, ఆప్షన్ డి ఆర్టికల్ 238. సరైన సమాధానం ఆప్షన్ సి ఆర్టికల్ 237. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.